హాయ్ హలో అందరికి నమస్తే. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాహన మిత్ర అనేటువంటి ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. సో దాని ద్వారా సంవత్సరానికి 10,000 ఆటో కార్మికులకు, క్యాబ్ డ్రైవర్లకు వాళ్ళందరికీ ఆ పథకం ద్వారా డైరెక్ట్గా మధ్యవర్తిత్వం ఏమీ లేకుండా, లంచాలకు తావు లేకుండా వాళ్ళ అకౌంట్లోనే వేసేటట్టుగా ఆ పథకాన్ని తీసుకురావడం జరిగింది. సో ఆ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు మరి పథకం ఎలా ఉంది, మీకు ప్రతి సంవత్సరం మీ అకౌంట్లో 10,000 పడుతున్నాయి కదంటే, జగన్ వాడి సొమ్ము ఏమైనా ఇస్తున్నాడా? మా సొమ్ము మాకే కదా ఇస్తున్నాడు, ఏదో వాడి ఇంట్లో సొమ్ము ఇచ్చినట్టు ఏంది బిల్డప్, ఏంటి పబ్లిసిటీ, మళ్ళీ మీరు అడగడం అని కామెంట్ చేశారు. నేను ఆటో కార్మికులు అందరూ కామెంట్ చేశారని నేను అనను. కొంతమంది తీసుకున్న మాట వాస్తవమే, మాకు లబ్ధి చేకూరుతుంది, మాకు కొంత ఆర్థికంగా భారం తగ్గిస్తున్నారని చెప్పి ఆ పథకానికి సంబంధించిన మేలు కూడా, దానివల్ల మేలు జరిగినటువంటి అంశాలకు సంబంధించి చాలామంది చెప్పారు. కొంతమంది మాట్లాడినటువంటి మాటలు, ఆ రోజు ఆ రకంగా మాట్లాడినటువంటి వీళ్ళు ఈరోజు ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమికి ఓట్లు వేసినటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారో, ఎంత దారుణంగా ఉందో వాళ్ళ పరిస్థితి. అంటే కర్మ రిటర్న్స్ అంటాం కదా, దాని ఫలితం అనుభవించాలి కదా, దాని ఫలితం అన్నమాట. ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మీకు చూపిస్తాను. అయితే ఇక్కడ కూటమి ఏదైతే మహిళలకు ఫ్రీ బస్ అని ఇచ్చిందో, ఈ ఫ్రీ బస్ పథకం ఇవ్వడం మంచిదే. కానీ వీళ్ళు ఇచ్చినటువంటి అప్పుడు చెప్పినటువంటి హామీ ఏంటి, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ తిరిగినా అని. కానీ ఇప్పుడు ఆ పథకానికి షరతులు వర్తిస్తున్న సంగతి పాపం చాలామందికి తెలియదు. ఓకే, పోనీ ఏదైనా అమలు చేస్తూ ఉన్నారు, సంతోషమే. మరి ఈ అమలు చేసినటువంటి క్రమంలో అనేక లోపాలు, కర్ణాటక, తెలంగాణలో దీనికి సంబంధించినటువంటి మా కమిటీ వెళ్ళింది, అధ్యయనం చేస్తున్నామని చెప్పినప్పుడు అక్కడ జరిగినటువంటి లోపాలు ఇక్కడ జరగకూడదు, కానీ అంతకంటే ఎక్కువ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఆడవాళ్ళు కొట్టుకోవడము, బయటకు తోసుకోవడము, కేసులు పెట్టుకోవడము, స్టేషన్ల దాకా వెళ్ళడము, మగవాళ్ళు ఆడవాళ్ళు కొట్టుకోవడము, ఇదంతా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకయ్యా అంటే, ఒక పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు దానికి సంబంధించి పూర్తి అధ్యయనం చేశామని చెప్పినప్పుడు మరి అరకొర బస్సులు, కొన్ని బస్సులకు మాత్రమే పరిమితం చేయడం, మరి ఆ బస్సులు కూడా లేకపోవడం, తక్కువగా ఉండడం. సో ఇవన్నీ మరి అధ్యయనం చేసినప్పుడు ఇవన్నీ మనకు తెలియదా? తెలుసు. అయినా కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. సో అది ఆ రకంగా ఉంటే, సో ఈ ఫ్రీ బస్సు వల్ల మా బతుకులు బజార్న పడతా ఉన్నాయని చెప్పి, మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి, మా ఆటోలు మీరే తీసుకొని నెలకు 30,000 జీతం ఇవ్వడని చెప్పి ఈరోజు ఆటో కార్మికులు ప్రభుత్వాన్ని అడుక్కునేటువంటి పరిస్థితికి వచ్చింది. వివిధ మార్గాల్లో తమ నిరసన తెలియజేసేటువంటి క్రమంలో బస్సులు ఎక్కి అడుక్కోవడం, కూరగాయల మార్కెట్లో అడుక్కోవడం, వివిధ ప్రాంతాల్లో వెళ్ళి అడుక్కునేటువంటి వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతూ ఉన్నాయి. సో ఈ క్రమంలో ఒక చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు జగన్ వాడి సొమ్ము ఏమైనా ఇచ్చారా అని కామెంట్ చేశారు కదా, ఈరోజు మీ పరిస్థితి ఏంటి చూడండి. జగన్ గారు నిజంగా మీకు మేలు చేశారా లేదంటే, చాలామంది ఇప్పుడు మేము తప్పు చేశాం, జగన్ గారు ఆరో ఇచ్చినటువంటి 10,000 సంవత్సరానికి ఏదైతే ఉందో అది తీసుకొని కూడా కళ్ళు నెత్తికి ఎక్కి ఈ కూటమే గెలవాలని చెప్పి, అంతకంటే ఎక్కువ ఇస్తామని వీళ్ళు చెప్పినందుకు మేము ఆ రోజు మోసపోయాం, ఆ రోజు నమ్మడం వల్ల ఈరోజు మేము మోసపోయామని చెప్పి చాలామంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆటో కార్మికుడి యొక్క కష్టాలు ఏ రకంగా ఉంటాయో నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా 2002 సంవత్సరంలో ఆటో నడిపాను నేను. సో ఆ కష్టాలు ఏంటి, ఆ ఫైనాన్షియల్ ఏంటి, ఇంట్లో ఇబ్బందులు ఏంటి, ప్రతి నెల రోడ్ ట్యాక్స్ అయింది, ఇది చాలా ఉంటాయి, ఒకటి కాదు రెండు కాదు, మళ్ళీ దానికి వచ్చే రిపేర్లు ఏంటి. సో ఈ కష్టాలు చాలా ఉంటాయి. సో ఆ కష్టాల గురించి తెలుసుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ద్వారా మరి ఆ కార్మికుల కోసం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ వాహన మిత్ర అని చెప్పి తీసుకొచ్చాడు. సంవత్సరానికి ఒక 10,000 రూపాయలు వాళ్ళకి వేస్తే రిపేర్లకు అనుకోండి, ఖర్చులకు అనుకోండి, రోడ్ ట్యాక్స్ అనుకోండి, ఏదో ఒక దానికి ఉపయోగపడితే కదా అని చెప్పి 2019 నుంచి 2024 వరకు ఆటో, ట్యాక్సీ, క్యాబులు అందరికీ కూడా వర్తించే విధంగా, ఇక చూడండి 2019లో మొదటి సంవత్సరంలోనే 1,73,000 మంది లబ్ధిదారులకు మరి పథకాన్ని వర్తింపజేశారు. ఆ 2020లో పెరిగింది 2,73,000, 21 2,48,000, 22లో 2,61,000, 23లో 2,75,000, 2,75,000 మంది. అంటే ఓవరాల్గా కలుపుకుంటే దగ్గర 4 లక్షల మంది లబ్ధిదారులకి పథకాన్ని వర్తింపజేశారు. అది 1,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు వాళ్ళ పీరియడ్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ వాటి పీరియడ్లో. ఇదంతా ఈ కార్మికులను దృష్టి పెట్టుకుని, వాళ్ళ కష్టాలను దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మేలు వాళ్ళకి. సో ఇందులో కూడా 84% ఎస్సీ, ఎస్టీ, బీసీలు, వీళ్ళందరికీ మేలు జరిగినట్టే కదా. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, వెనుకబడినటువంటి వారందరికీ కూడా. సో మరి అంత చేస్తే కూడా మనం ఆ రోజు ఏమన్నాం, వాడి సొమ్మేమని ఇస్తున్నారా అన్నాం.
ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఎవరు సొమ్ము ఇస్తున్నారు? ఎవడు ఇవ్వట్లేదు కదా. మరి మీ సొమ్మే అడగండి, వెళ్ళి ప్రభుత్వాన్ని అడగండి. మా సొమ్మే కదా నువ్వు ఇవ్వాల్సింది, జగన్మోహన్ రెడ్డి ఇస్తాననేటువంటి పథకాన్ని ఇస్తా అని చెప్పావు కదా, మరి ఏమైందని అడగండి, మీ సొమ్ముని అడగండి. అడగలేరా? అడగరు. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కూటమిది కదా, జనసేన, బీజేపీ, టీడీపీ. మనం అడగం, ఇప్పుడు మనం మాట్లాడడం. ఏ ప్రభుత్వాలైనా ఇచ్చేది వాళ్ళ జోబులో నుంచి వాడు సొమ్మేమి ఇవ్వడు. వాస్తవానికి మనం ఇచ్చినటువంటి, మనం కట్టినటువంటి ట్యాక్సులు మన సొమ్ము తీసుకొని మనకే ఇస్తారు అంతే. కానీ అది ఎంత నిజాయితీగా ఇస్తూ ఉన్నారు, ఏ రూపంలో ఇస్తున్నారు, ఏ వర్గాలను ఆదుకుంటున్నారు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. ఈరోజు ఏమైందయ్యా, అడుక్కునేటువంటి పరిస్థితి వచ్చింది. ఒక్కసారి ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మీకు చూపిస్తా, ఇదిగోండి. ఇది పరిస్థితి. అంటే ఈ రకంగా వాళ్ళు రోడ్డు ఎక్కి నిరసన ఈ రకంగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. ఇది ఏలూరు జిల్లా, తిరుపతి, ఇట్లా చాలా ప్రాంతాల్లో రోడ్డు ఎక్కుతారు. ఇంకా రాబోయే రోజుల్లో రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితి ఉందని కూడా చాలామంది అభిప్రాయపడతా ఉన్నారు. ఇక్కడ ఆటో కార్మికులను అవమానపరచాలను ఇంకో ఉద్దేశం కాదు. ఒక పథకం మనకు అమలు చేస్తున్నప్పుడు, దాని ద్వారా లబ్ధి పొందినప్పుడు ఆ చేసేటటువంటి మేలును మనం గుర్తుపెట్టుకోవాలి, హేళన చేయకూడదు. ఎవరున్నా సరే, ఇక్కడ జగన్ గారా, చంద్రబాబు గారా, ఇంకా ఎవరున్నారా అనేది కాదు. ఇక్కడ వాళ్ళు చేసేటటువంటి మేలు మర్చిపోకూడదు. అది మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే దాని యొక్క ఫలితం ఏ రకంగా ఉంటుందంటే, ఈరోజు మీకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, బాధపడుతున్నారు, రోడ్డు ఎక్కారు కదా, ఈ రకంగానే ఉంటుంది. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.